నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో జూపాడు బంగ్లా మండలంలోని ఒక వ్యక్తి చెరుకుల షాపును ఏర్పాటు చేసి దాదాపుగా మీ సంవత్సరాల నుంచి ఈ షాప్ను మెయింటైన్ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దాదాపుగా ఇతను దూర ప్రాంతాల నుంచి చెరుకును తెప్పించి సొంతంగా అతను మిషన్ ద్వారా నుంచి రసము ఏర్పాటు చేసి అందరికీ చెరుకు రసం అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఒక గ్లాస్ వచ్చేసి 20 రూపాయలు, ఒక బాటిల్ చెరుకు రసం వచ్చేసి 150 రూపాయలుగా అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. ఇతను చెరుకు రసం తాగిన ప్రతి ఒక్కరూ ఆహా అనాల్సిందే. చెరుకుతో పాటు ఒక చిన్న నిమ్మకాయ, అల్లం ఉంచి వాటిని అంతటి కూడా మిషన్లో వేయడం వల్ల అక్కడి నుంచి మిషన్ నుంచి వచ్చినటువంటి చెరుకు రసంను తాగిన ప్రతి ఒక్కరందరూ కూడా ఇలాంటి చెరుకు రసాన్ని మేము ఎప్పుడు ఎక్కడ తాగలేదు అన్న విధంగా ఈ చెరుకు రసమును తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతం వల్ల అదేవిధంగా ఇటు నందికొట్కూరు, ఇటు కర్నూలు, ఆత్మకూరు వెళ్ళే ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడకు వచ్చి చెరుకు రసం తాగి వెళ్తూ ఉంటారు. కొందరైతే బాటిల్ను కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది. 1 లీటర్ బాటిల్ వచ్చేసి కేవలం 150 రూపాయలే అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. నా పేరు పొలి భాష, తాటిపాడు 7 సంవత్సరాల. మీరు చెరుకులు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? కర్నూలు. అంటే మామూలుగా బిజినెస్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. ఇలాగే ఎన్ని రోజుల నుంచి వ్యాపారం కొనసాగుతుంది? జనవరి పోయిన నెల నుంచి. మామూలుగా ఇది శ్రీశైలం అంటే ఆత్మకూరు ఇలా రూట్లో కదా ఇది? ఆత్మకూరు. జనాలు ఎక్కువ ఎప్పుడు వస్తుంటారు మీ దగ్గరికి? కంటిన్యూ వస్తూనే ఉంటారు ఎక్కువ. రోజువారీగా బిజినెస్ ఎలా జరుగుతుంది మీకు? బాగానే జరుగుతుంది. అంటే అప్పుడే ఎంతలోపు జరుగుతుంది? ఎంత జరుగుతుంటుంది రోజుకి వచ్చేసి? ఇలా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఈ వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు. దాదాపుగా ఇతని దగ్గర ఎక్కువగా బాటిల్స్ రూపంలోనే ఎక్కువ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉగాది మహోత్సవం, అదేవిధంగా శివరాత్రి సందర్భం జరిగినటువంటి సందర్భాల్లో చాలా ఎక్కువ మంది కర్ణాటక ప్రాంత భక్తాదులు వచ్చినటువంటి వారందరూ చాలా మంచిగా బిజినెస్ జరిగిందని చెప్పేసి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎండాకాల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా చల్లగా తీపిగా తాగాలని ఇష్టపడుతూ ఉంటారు. అందులోనే భాగంగా ఈ చెరుకు రసం అంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొందరైతే చెరుకు గడ్డలను తినాలనే ఆశ ఉంటుంది, కానీ తినలేని వారందరూ కూడా ఇలా చెరుకు రసంతో వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారని చెప్పేసి ఇక్కడ వ్యాపారం చేసే అతను మనకు పూర్తి సమాచారాన్ని తెలియచేయడం జరిగింది.